కేంద్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై అటెస్టింగ్ అధికారి పేరు, అడ్రస్, హోదా, సీలు అవసరం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం మెమో ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును శనివారం సాయంత్రం వెల్లడిస్తానని తెలిపింది. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు వెలువడనున్న తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవా కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించి ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ విజయల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టులో జరిగిన విచారణలో వైఎస్ఆర్సీపీ తరఫు సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, పాపెల్లు గారి వీరారెడ్డి, వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. ఈసీ ఆదేశాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారనున్నాయని, పోస్టల్ బ్యాలెట్ పై దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసి స్టాంపు వేశాక అధికారి పేరు రాస్తేనే అది చెల్లుబాటు అవుతుందని వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేయడం సరైంది కాదన్నారు. రూల్ 27 ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టింగ్ అధికారి పేరు, సంతకం ఉండాలన్నారు. సదరు పోస్టల్ ఓటరు తనకు తెలుసునని అటెస్టెడ్ అధికారి సర్టిఫై చేయాలన్నారు. రూల్ 54A ప్రకారం డిక్లరేషన్ పై సంతకం, స్టాంపు, సీలు లేకుంటే అధికారి ఆ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సర్క్యులర్ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పోస్టల్ ఓటు చెల్లుబాటుపై సందేహాలు తలెత్తుతున్నాయని వాదనలు వినిపించారు. ఏపీలో 5,39,000 పోస్టల్ ఓట్లు ఉన్నప్పుడు కేవలం సంతకం ఉంటే ఆ సంతకం సరైందా కాదా అని ఎవరు నిర్ధారిస్తారని వాదనలు వినిపించారు వైఎస్ఆర్సీపీ తరఫు సీనియర్ న్యాయవాదులు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిబంధనలకు అనుకూలంగా లేకుంటే పోస్టల్ ఓట్లు చెల్లవు, కానీ ఏపీలో మాత్రమే చెల్లుబాటు అవుతాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు అటెస్టేషన్ లేకుండా వచ్చిన పోస్టల్ ఓట్లను సైతం లెక్కబెట్టాలని ఈసీఐ అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదన్నారు. రాత్రికి రాత్రి సర్క్యులర్ తీసుకువచ్చి అటెస్టింగ్ అధికారి పేరు, అడ్రస్, హోదా అవసరం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాజ్యాంగంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా జరగాలనేది ప్రాథమిక అంశాల్లో ఒక అంశం అన్నారు. అది సజావుగా జరగాలంటే పార్లమెంటు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలి గాని ఎలక్షన్ కమిషన్ చట్టాలను రూపొందించకూడదన్నారు. కౌంటింగ్ ప్రక్రియను ఆపాలని గాని కౌంటింగ్ ప్రక్రియను వాయిదా వేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించలేదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిందని అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద అటెస్టింగ్ అధికారిని సంబంధిత రిటర్నింగ్ అధికారి నియమిస్తారని, అందువల్ల డిక్లరేషన్ ఫామ్ పై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనని వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది.